ఏసియన్ ప్రేక్షకులకు స్వాగతం. ఏసియన్ మీకు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలను అందించింది, అలాగే ముందు కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా గతంలో మనం 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను చేశాము. 10వ తరగతి తర్వాత విద్యార్థులు ఏ సబ్జెక్టులు తీసుకోవాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి మనతో పాటు ఆ రోజు డాక్టర్ రాజ్ కుమార్ గారు మరియు డాక్టర్ విజయగోపాల్ గారు కూడా ఉన్న కార్యక్రమాలను చేశారు. ఇందులో భాగంగా మే 4th రోజు ఆదివారం రోజు నీట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష గత 15 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ రానంత టఫ్గా వచ్చింది. విద్యార్థులు కూడా బాధపడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి, పేపర్లో వచ్చాయి, నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చాయి. సో ఈ పరిస్థితిని మనం ఎలా తీసుకోవాలి, ముందు మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చే రాబోయే పరీక్షలకు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పడానికి మనతో పాటు ఈరోజు డాక్టర్ రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు మొన్న మే 4th రోజు ఎగ్జామ్ జరిగింది, నీట్ ఎగ్జామ్ జరిగింది. పేపర్ టఫ్ వచ్చిందని విద్యార్థులు అంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సార్? రైట్ సార్. అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ డాక్టర్ రాజ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ సన్ రైజ్ ఎడ్యుకేషన్ హబ్ ఆదిలాబాద్. సో నీట్ 2025 మే 4th నాడు జరిగిన నీట్ పేపర్ ఇప్పటి వరకు కూడా నీట్ చరిత్రలో ఇంత టఫ్ పేపర్ రావడానికి కారణాలు ఏంటిది, ఇది చాలా వరకు ప్రజెంట్గా హాట్ టాపిక్. దీనికి గల కారణాలు నేను ఒకసారి మీతో డీటెయిల్గా మాట్లాడతాను. సో దీనికి 4 బిగ్ రీజన్స్ ఉన్నాయి. నీట్ పేపర్ టఫ్ అవడానికి 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం సుప్రీంకోర్టు ఇష్యూ. 2024 నీట్ పేపర్ జరిగినప్పుడు చాలా వరకు మెనీ స్టూడెంట్స్, పేరెంట్స్ మరియు టీచింగ్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టులో ఎన్టీఏ మీద కేసు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే, సుప్రీంకోర్టులో ఇష్యూ ఎందుకు వెళ్ళిందంటే, ఈ పేపర్ లీకేజ్ అని ఒక మాట, 720కి 720 నేషనల్ ఎగ్జామ్ రావడం అనేది ఇంకో వర్షను, ప్లస్ చాలామంది పిల్లలు కూడా అక్కడ కొంతమందికి క్వశ్చన్ పేపర్లో మార్పులు జరిగినాయని చెప్పి, కాపీలు జరిగినాయని చెప్పేసి ఇలా గల కారణం చాలా ఉండే. ఒక ఎన్టీఏ మీద ఒక రిమార్క్ జరిగింది. సుప్రీంకోర్టు వరకు ఎన్టీఏకి ఒక బ్యాక్ ఫేస్ పడ్డది. ఎన్టీఏ బాడీకి అదొక డిఫరెంట్ మైండ్ సెట్ తోటి నెగిటివ్ సైడ్ వెళ్ళడం వల్ల ఎన్టీఏ కొత్త యాక్షన్ ప్లాన్ తోటే ఈ నీట్ 2025 పేపర్ ప్లాన్ చేశారు. రెండో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే 720 ఇష్యూ. లాస్ట్ ఇయర్ జనరల్గా ఎయిమ్స్ ఢిల్లీ ఇష్యూ మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ 720, 719 ఇట్లా 718 ఇట్లా చాలామంది దాదాపుగా ఒక 60+ స్టూడెంట్స్ ఉండే. ఎవరైతే 710 మార్క్స్ పైన దాదాపుగా 60 మంది పిల్లలు ఉండే ఇండియా వైడ్. సరే, ఎయిమ్స్లో ఎన్ని సీట్లు ఉండే? ఓపెన్ కేటగిరీ సీట్లు 20 ఉండే. 20 సీట్లలో ఈ స్టూడెంట్స్ని ఎట్లా క్రైటీరియా చేయాలి? 720, 719 ఒకరికి ఉంటే పర్లేదు, ఒక పర్టికులర్ స్టూడెంట్కి ఉంటే రైట్. 719 స్టూడెంట్కి ఉంది, హీఈస్ ద ఫస్ట్ స్టూడెంట్ టు గెట్ ద కౌన్సిలింగ్. కానీ అక్కడ విషయం ఏం జరిగిందంటే, మోర్ దాన్ 60 స్టూడెంట్స్ సేమ్ స్కోర్ మీద ఉన్నారు. ఆ 60లో 20 సీట్స్ ఎవరికి ఇస్తారు? దానికి ఆన్సర్ లేదు. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారు? ఏజ్ క్రైటీరియా తీసుకున్నారు. సో ఏజ్ క్రైటీరియా తీసుకున్న తర్వాత ఏమైంది? ఏజ్ క్రైటీరియా తీసిన మోర్ దాన్ ఒక 20 to 30 స్టూడెంట్స్ బ్యాక్ డోర్ వెళ్ళిపోయారు. ఇంకా 30 to 40 స్టూడెంట్స్ మిగిలారు. సరే, అప్పటికి ఇంకా 20 స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ చేయాలి. అప్పటికి కూడా దెన్ దే హ్యావ్ టేకన్ బయాలజీ ఇన్ కన్సిడరేషన్, కెమిస్ట్రీ ఇన్ కన్సిడరేషన్. లాస్ట్కి ఆ కట్ అంటే ఆ టాప్ 20 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఇష్యూ జరగద్దు అంటే పేపర్ డెప్త్, కాన్సెప్షువల్ లెందీ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసింది ఎన్టీఏ 2025లో. రైట్, ఆ 720 ఇష్యూ ఒకటి. మూడోది ఏంటంటే ఆన్లైన్ ఎఫెక్ట్. అసలు ఆన్లైన్ ఎఫెక్ట్ ఏంటి సార్? దాదాపుగా ఎన్టీఏ ఒక చిన్న మిస్టేక్, క్వశ్చన్ పేపర్లో సిల్లీ మిస్టేక్ జరగడమైనా కానీ, ఒక కీ మిస్టేక్ జరిగినైనా కానీ, ఒక నార్మల్ విషయాన్ని మొత్తం నేషనల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈ ఆన్లైన్ ఏదైతే ఉందో దానివల్ల ఎన్టీఏకి చాలా వరకు ఇబ్బంది పడ్డారు. సో ఈ ఆన్లైన్ మీడియాని కంప్లీట్గా ఆన్లైన్ ప్రిపరేషన్ అయినా కానీ, ఆన్లైన్ మోడ్ ఆఫ్ టీచింగ్ అయినా కానీ, హైబ్రిడ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అయినా దీన్ని పాజ్ చేయడానికి కొత్త ట్విస్టే నీట్ 2025 పేపర్. రైట్, ఈ ఆన్లైన్ వల్ల ఏమైందంటే దాదాపుగా చాలామంది టీచర్స్ ఎవరైతే ఆన్లైన్లో టీచ్ చేశారో జస్ట్ లాస్ట్ 1 month వచ్చి 30 days ఎంబీబీఎస్ కన్ఫర్మ్, 20 days ఎంబీబీఎస్ కన్ఫర్మ్, ఇట్లా ఒక ఎంబీబీఎస్కి చాలా నామినల్ లెవెల్కి లాంగ్వేజ్ తీసుకెళ్ళడం వల్ల దాన్ని ఫుల్ స్టాప్ చేయడానికి ఎవరైతే ప్రతిరోజు
365 డేస్ ఆఫ్ ప్రిపరేషన్లో ప్రతిరోజు క్లాస్ రూమ్ ప్రిపరేషన్ చేశారో వాళ్ళే రాయాలి ఈ పేపర్ అనే కాన్సెప్ట్ తోటి బిల్డప్ చేసిన పేపరే నీట్ 2025. ఓకే, నాలుగో విషయం ఏంటంటే లెందినెస్ ఆఫ్ పేపర్. ఏంది లెందినెస్ ఆఫ్ పేపర్ అంటే జనరల్గా ఒక నీట్ ఎగ్జామ్ 180 మార్క్స్కి ఉంటుంది, 180 మినిట్స్ మనకు ఉంటాయి. కానీ 2025 జరిగిన పేపర్ ఒక టీచర్ రాయగలిగితే, బయాలజీ టీచర్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ టీచర్ రాపిస్తే వాళ్ళకే దాదాపుగా 4 hours పడుతున్నదంటే ఒక స్టూడెంట్ మొత్తం 720 మార్క్స్ అటెండ్ చేయాలంటే దాదాపుగా 4.5 hours టైం పడుతుంది. సో వాళ్ళు ఇక్కడ ఏం చెక్ చేసిండంటే ఎవరైతే స్టూడెంట్ ఎన్సీఆర్టీ లెవెల్ పర్ఫెక్ట్ ఉండి రిగరస్గా ఎన్సీఆర్టీని ప్రిపేర్ అయ్యి క్లాస్ రూమ్లో కంటిన్యూస్గా 3 గంటలు కన్సిస్టెంట్గా ఒకటే ఫేస్ తోటి ఎగ్జామ్ రాయడం, ఇవన్నిటిని టెస్ట్ చేయడానికి పేపర్ లెంతీనెస్ కూడా క్రియేట్ చేసింది. సో ఈ 4 కారణాలు, సుప్రీంకోర్టు ఇష్యూ, 720 ఇష్యూ, అదే అడ్మిషన్ ప్రాసెస్లో 720 ఇష్యూ వచ్చింది. మూడోది ఆన్లైన్, ఏ చిన్న విషయమైనా ఆన్లైన్లో వాళ్ళకు డిమోటివేటెడ్గా మాట్లాడడం ఎన్టీ మీద, ప్లస్ లాస్ట్ పేపర్ ఈజీనెస్ మీద, ప్లస్ ఆన్లైన్లో జస్ట్ 10 రోజుల్లో మనం ఫిజిక్స్ చేసేద్దాం, 10 రోజుల్లో కెమిస్ట్రీ చేసేద్దాం, ఈ అంతా కాన్సెప్ట్తో కలుపుకుంటా పేపర్ లెందినెస్ యాక్చువల్గా ఒక స్టూడెంట్ ఏదైతే 365 డేస్ ఆఫ్లైన్ మోడ్లో ప్రిపేర్ అవుతాడో వానికి 3 hours స్ట్రిక్ట్ ప్రిపరేషన్ చేపిస్తే ఈ పేపర్ లెంది కూడా కాకుండా ఉండదు. సో ఈ 4 కారణాలు మెయిన్ రీజన్స్ అవ్వడానికి ఈ హిస్టరీ ఇన్ ద నీట్ 2025 జరిగింది. ఇట్ ఏ హిస్టారిక్ పేపర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ నీట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ 4 big reasons. రైట్ సార్. సిచ్యువేషన్ ఏదైనా సరే, పేపర్ టఫ్ వచ్చింది లేదా కోర్టు ఇష్యూ, సుప్రీంకోర్టు ఇష్యూ అనండి, లేకపోతే ఆన్లైన్ ఇష్యూ అనండి, ఏది సిచ్యువేషన్ ఏదైనా కానీ పిల్లలకి ఇప్పుడు మార్కులు అయితే తక్కువ వస్తాయి. అంటే వాళ్ళు రాసిన దాన్ని బట్టి మార్కులు తక్కువ వస్తాయి. సో ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండొచ్చు, ఏ కేటగిరీ వాళ్ళకి ఎట్లా ఉంటాయి, దీని గురించి మనం చెప్పండి సార్. రైట్ సార్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో యాక్చువల్గా ఈ సేమ్ టైప్ ఆఫ్ ఇష్యూ మనకు 2016లో వచ్చింది సార్. 2016లో ఈ సేమ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఉండే, వేద పేపర్ లెవెల్ ఆఫ్ కెమిస్ట్రీ అయినా కానీ, ఫిజిక్స్ అయినా కానీ, బయాలజీ అయినా కానీ మంచి కాన్సెప్షువల్ లెవెల్లో ఉండే. సో కట్ ఆఫ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 600 స్కోర్ చేసిన స్టూడెంట్ ఈ ఇయర్ హీఈస్ నియర్లీ ఈక్వల్ టు 400. అంటే నీట్ 2025లో ఎవరైతే స్టూడెంట్ 400 మార్క్స్ స్కోర్ చేస్తున్నాడో వాడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 600 మార్క్స్. ఇది ఫస్ట్ క్లారిటీ రావాలి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కూడా. ఇబ్బంది పడకండి, మీరు చేసింది మీ తరపున 100% మీరు మీ బెస్ట్ ఇచ్చారు. కాకపోతే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మోర్ దాన్ 60% పేపర్ సింగిల్ లైనర్స్ ఉండే, టిక్ అండ్ టేక్ మార్క్స్. ఆల్మోస్ట్ దాదాపుగా లాస్ట్ ఇయర్ 600 స్కోర్ చేసిన అబ్బాయి స్టూడెంట్ ఎవరున్నా కానీ వాళ్ళకి ఈ ఇయర్ 400 వచ్చినా మీకు సేమ్ లెవెల్ ఆఫ్ కాలేజ్ వస్తుంది. ఓకే, సో ఇంత డిఫరెన్స్ ఉండడానికి కారణం ఒకటి బయాలజీ కూడా లెంతియే, కెమిస్ట్రీ కూడా లెంతియే, ఫిజిక్స్ ఏకంగా జేఈఈ మెయిన్స్ లెవెల్ కాకుండా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోవడం కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. మరి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ అంటే బయాలజీలో చూడడానికి క్వశ్చన్స్ లెంత్ ఉండడమే కాకుండా ట్విస్టెడ్ ఉండే. సో సిల్లీ మిస్టేక్స్ చేయడానికి అవకాశాలు చాలా ఉండే, చాలామంది పిల్లలు అది చేశారు కూడా. కెమిస్ట్రీలో దాదాపుగా లాస్ట్ 5 years ప్రకారం మాట్లాడుకుంటే ఏదైతే మనకు లెవెల్ ఆఫ్ క్వశ్చన్ రావాలో ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చనే కాకుండా దాంట్లో చాలా థియరిటికల్గా టెస్ట్ చేశారు. రైట్, అదే కాకుండా మూడోది ఏంటంటే ఫిజిక్స్ జనరల్గా మొన్న జేఈఈ మెయిన్స్ పేపర్లు జరిగినాయి, జనవరిలో అయింది, ఏప్రిల్లో అయింది. జేఈఈ మెయిన్స్ జనవరి ఏప్రిల్ పేపర్తో కంపేర్ చేసుకుంటే నీట్ పేపరు అసలు పోలికలు లేవు. సరే, ఇలాంటి పేపరు కాకుండా మళ్ళీ వాట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారంటే అడ్వాన్స్ అనేది వరల్డ్లోనే సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్. దాదాపుగా 50% నీట్ 2025 ఫిజిక్స్ పేపర్ అడ్వాన్స్ లెవెల్కి ఈక్వల్ ఉండే. సరే, ఒకవేళ స్టూడెంట్ మరీ ఫాస్ట్ ఉండి బయాలజీ 1 hourలో రాసిన, కెమిస్ట్రీ ఇంకో 30 minutes రాసిన, 1.5 hour ఒకవేళ ఫిజిక్స్ సాల్వ్ చేసినా కానీ 45 questions అక్కడ ఉన్న క్వశ్చన్ లెవెల్ చూస్తే మిస్టేక్స్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉండే. సో వానికి రాయడానికి టైం సరిపోవడమే కాకుండా ఒకవేళ స్టూడెంట్ టూ ఫాస్ట్ ఉన్నా కానీ ఒకవేళ అటెండ్ చేసినా నెగిటివ్ స్కోర్ రావడం ఖచ్చితంగా దాంట్లో తథ్యం. చాలా వరకు నేను మా ఫ్యాకల్టీస్ని అయినా కానీ చాలా వరకు నాకు ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ 300+ ఫ్యాకల్టీ టీంతో నేను అందరితో డిస్కస్ చేసిన. సో ఫిజిక్స్ పేపర్ మీరు అటెండ్ చేసినా మిస్టేక్స్ అవుతాయి, మీకు రాయడానికి టైం కావాలన్నా సరిపోదు. సో ఈ అన్ని కాన్సెప్ట్స్ని మైండ్లో పెట్టుకొని 400 మార్క్స్ ఆఫ్ 2025 నీట్ ఈజ్ ఈక్వల్స్ టు 600 మార్క్స్ ఆఫ్ నీట్ 2024. ఓకే, కేటగిరీ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే సో నా దృష్టిలో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్యూర్గా తెలంగాణకి అప్లికేబుల్.
తెలంగాణ స్టేట్లో ద నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ చాలా పుష్కలంగా చాలా ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి మనకు. లాస్ట్ ఇయర్ ప్రకారం మనం కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా కానీ గర్ల్ అయినా బాయ్ అయినా మీకు 400 అబవ్ మార్క్స్ వస్తున్నాయంటే మీ పేరు డాక్టర్లా కన్వర్ట్ అయ్యే అవకాశాలు 100% ఛాన్సెస్ ఉన్నాయి. సరే, రిజర్వ్డ్ కేటగిరీస్ పరిస్థితి ఏంది సార్? దీనికి మీరు ఆల్మోస్ట్ దాదాపుగా 320+ మార్క్స్, రిజర్వ్డ్ కేటగిరీస్లోకి వెళ్ళి 320+ మార్క్స్, ఓపెన్ కేటగిరీలో 400+ మార్క్స్ ఉన్న ప్రతి విద్యార్థి మీకు డాక్టర్ సీట్ వచ్చే అవకాశాలు దాదాపుగా కన్ఫామ్ ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ప్రెషర్ ఫీల్ అవ్వకండి, వెయిట్ చేయండి, రిజల్ట్స్కి ఇంకా కౌన్సిలింగ్కి వెయిట్ చేయండి. ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నా, మొత్తం అనలైసిస్ ప్రకారం లాస్ట్ 600 మార్క్స్ మనకు ఈ సంవత్సరం 400 మార్కులకు సమానం. కాబట్టి ఏ విద్యార్థి అయినా 400 అబవ్ ఉంటే అతనికి ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం ప్లస్ 320+ ఉంటే రిజర్వ్డ్ కేటగిరీలో సీట్ రావడం ఆల్మోస్ట్ ఇది 99% అక్యురేట్ డేటా ప్రకారమే మాట్లాడుతున్నాను సార్. 320, 400 ఈ మార్క్స్ చూస్తుంటే సిల్లీగా అనిపిస్తుంది. ఎస్, ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ నాకు నాలెడ్జ్ ఉన్న దగ్గర నుంచి నేను చూసిన దగ్గర నుంచి 550, 520 యావరేజ్లో వచ్చే స్టూడెంట్స్కి మెడికల్ సీట్ ఫ్రీ సీట్ వస్తుంది అని చెప్పేసి మాకు ఒక ఐడియా ఉంది. ఎస్ సార్. సో మీరు ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చి 400 మార్క్స్కి సీట్ వచ్చేస్తుంది, 320కి వచ్చేస్తుంది, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 320కి వస్తుంది అంటే వండర్ అనిపిస్తుంది, ఒక్కోసారి సిల్లీగా అనిపిస్తుంది. సార్ దీనికి రీజన్ ఏంటి అసలు? రైట్, యాక్చువల్గా 400 మార్క్స్కి కూడా మనకు ఎంబీబీఎస్ సీట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో వస్తుంది, 320+ రిజర్వ్డ్ కేటగిరీ ఎందుకు వస్తుంది అనేది కొన్ని విషయాలు మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఈ సంవత్సరం పెరిగాయి. సరే, తెలంగాణలో కాదు, ఇండియా వైడ్ పెరిగినాయి. ఇన్ తెలంగాణ స్టేట్ అరౌండ్ 600 సీట్స్ మాత్రమే పెరిగాయి, కానీ ఇండియా వైడ్ దాదాపుగా మోర్ దాన్ 10,000+ సీట్స్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. 10,000+ సీట్స్ పెరిగినాయి. సో ఎవరైతే పిల్లలు మనకు అదర్ దాన్ 15% ఏదైతే ఆల్ ఇండియా కోటాలో ఉంటుందో చాలామంది పిల్లలు మనకు ఆల్ ఇండియా కోటాలో డిస్ట్రిబ్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎయిమ్స్లో కూడా సీట్స్ పెరిగినాయి. ప్రతి ఎయిమ్స్లో వాళ్ళు దాదాపుగా 30 to 50 సీట్స్ పెంచారు. సో మనకు 10,000+ సీట్స్ యాడ్ అవడమే కాకుండా లాస్ట్ ఇయర్ 24 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి కూర్చుంటే ఈ సంవత్సరం జస్ట్ 21 lakhs మాత్రమే ఎగ్జామ్ రాశారు. సో దెర్ ఇస్ అ డిక్లైన్. 3 లక్షల మంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఏమో 24 lakhs ఉంటే ఈ సంవత్సరం 21 lakhs రాశారు. లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్స్ కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్స్ పెరిగినాయి. మూడో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే పేపర్ లెంతీనెస్. ఒకవేళ స్టూడెంట్ 2 పర్ఫెక్ట్ ఉన్నా కానీ 720 రావాలి అని చదివే పిల్లోడు కూడా వాడు దాదాపుగా మ్యాక్సిమంలో మ్యాక్సిమం 650 కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేడు. ఒకవేళ దానికంటే ఎక్కువ అటెంప్ట్ చేసినా నెగిటివ్ మార్కింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండే. కాబట్టి లాస్ట్ ఇయర్ 720, ఈ ఇయర్ 650 ఈక్వల్. ఇది నేను అనేది ఇండియాలో టాప్ స్టూడెంట్. అంటే నా దృష్టిలో తెలంగాణ స్టేట్లో ఎవరైతే పిల్లలు 500+ ఉన్నారో వాళ్ళకు ఎయిమ్స్లో సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 400+ ఉంటే మన తెలంగాణలో వన్ ఆఫ్ ద మెడికల్ కాలేజెస్లో వాళ్ళకు సీట్లు వస్తాయి. ఓకే, సో మీరు అంటున్నది పేపర్ లెంతీనెస్ సార్. మళ్ళీ పేపర్ లెంతీనెస్ అంటే బయాలజీలోనే 360 పేపర్లో చాలామంది పిల్లలు ఓన్లీ బయాలజీ అయినా వాళ్ళకి 350 రావచ్చు, మళ్ళీ వాళ్ళకు సీట్లు వస్తాయంటే బయాలజీ పేపర్ కూడా లాస్ట్ 5 years నీట్ పేపర్ ప్రకారం కంపేర్ చేసుకుంటే అట్రాక్టివ్ ఉండే పేపర్. బట్ స్టూడెంట్ ఖచ్చితంగా మిస్టేక్ చేసే విధంగానే పేపర్ తయారు చేశాడు. లెంతీనెస్ క్రియేట్ చేసుకుని స్టూడెంట్ టెన్షన్ ఫ్యాక్టర్ జనరేట్ చేశాడు. కెమిస్ట్రీ వచ్చేసరికి అది కూడా స్కోరింగ్ సబ్జెక్ట్. సో కెమిస్ట్రీలో కూడా హీ డిడ్ నాట్ గివ్ ఎనీ క్వశ్చన్ విచ్ ఇస్ డైరెక్ట్లీ టు టేక్. ప్రతి ఒక్కటి కూడా డీప్ ఎన్సీఆర్టీ లాంగ్వేజ్ ఇచ్చాడు. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి ఒకవేళ స్టూడెంట్ అటెంప్ట్ చేసినా నెగిటివ్ మార్కింగ్ వస్తుంది, అటెంప్ట్ చేయడానికి ట్రై చేసినా 2 గంటల టైం పడుతుంది. సో టైం ఇష్యూ వల్ల ఒక మంచి విద్యార్థి ఎవరైతే మనకు 650, 700 చేస్తాడో అనుకున్న వాళ్ళ పిల్లలు 500 వరకే వచ్చారు. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక స్టూడెంట్ ఉండే. సో యాక్చువల్గా ఈస్ మై ఓల్డ్ స్టూడెంట్. అతనికి 617 మార్క్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 617 మార్క్స్ వచ్చినాయి. అదే స్టూడెంట్ నిన్న ఎగ్జామ్ రాసిన తర్వాత హీ హాస్ గాట్ 423 మార్క్స్. సార్ ఏంటి సార్ ఈ డిఫరెన్స్ అంటే, అదే స్టూడెంట్ 617 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఇప్పుడు 423 మార్క్స్ వచ్చినాయి. రీజన్ ఏంటంటే హీ వాస్ కాన్ఫిడెంట్. నాకు ఇంకో గంట ఉంటే నేను 550 వస్తుండే సార్, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం దొరికితే నేను 600 వస్తుండే. టైం ఫ్యాక్టర్ చాలా పెద్దది వచ్చింది. సో బయాలజీ మనకు 360 పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే 2 గంటలు పడ్డది.
కెమిస్ట్రీకి 180 180 రావాలంటే గంటన్నర పడుతుంది. ఇక్కడనే 3.5 hours అయిపోతుందంటే ఇంకా పిల్లోడు ఫిజిక్స్ వరకు వెళ్ళాడు కూడా. సరే ఒకవేళ ఫాస్ట్గా చేసినా కానీ 500 కంటే ఎక్కువ రావడం టఫ్. సో ఇది ఒకటే ప్రాక్టికల్ రీజన్ కాదు. నేను చాలా వరకు అలేనైనా కానీ ఆకాష్ అయినా కానీ చాలా వరకు ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్స్, నాకున్న వన్ ఆఫ్ ద టాప్ లేయర్ బ్యాచెస్, నాకు ఎన్టీఏలో కూడా కొలీగ్స్ ఉన్నారు. సో వీళ్ళందరి నేను డిస్కషన్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన ఒకటే మాట, సార్ వాళ్ళు సీరియస్గా రాసిన ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ 500 తెచ్చిందంటే అది సూపర్ స్కోర్. ఇక టాప్ స్కోర్ అంటే 600 to 650 వస్తుంది. దానికంటే ఈసారి 720 మార్క్ అనేది 700 అబోవ్ అనేది ఇంపాసిబుల్ అనే లాంగ్వేజ్ నేను చాలా క్లియర్గా వినబడ్డా సార్. సో ఇదైతే అనలైసిస్ ఉందో ఇది జస్ట్ నార్మల్ 10 స్టూడెంట్స్ 28 స్టూడెంట్స్ అనలైసిస్ కాదు, ఇది మోర్ దాన్ 1000 స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ టీచర్స్ కన్వే డాటా తీసుకొని నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. సార్ కారణాలు ఏమైనా కోర్ట్ ఇష్యూ అనండి, మార్కులు తక్కువ వచ్చినాయి, కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది, తగ్గుతుంది కట్ ఆఫ్, ఈసారి కట్ ఆఫ్ తగ్గుతుంది, అందరికీ సీట్లు రావచ్చు, అది మా ఎక్స్పర్ట్స్కి అర్థమవుతుంది సార్. బట్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఈ సిచ్యువేషన్ అర్థం అవ్వట్లేదు. నిన్న మనం చూసాం జగిత్యాలలో ఒక అమ్మాయి పాపం సూసైడ్ చేసుకుంది. రీసెంట్గా ఇంకొక ఇష్యూ కూడా విన్నాం, ఒకరిద్దరు పిల్లలు కూడా సూసైడ్ చేసుకున్నట్టు విన్నాం సార్. సో ఈ సిచ్యువేషన్లో పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి సార్? రైట్ సార్. సో యాక్చువల్గా ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్లో కూడా ఊట్నూరులో ఒక స్టూడెంట్, హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాడు, జగిత్యాలో ఒక పాప ఇంటర్మీడియట్లో మంచి టాప్ స్కోర్ చేసింది. వీళ్ళిద్దరు న్యూస్ వాళ్ళు పొద్దున్న నేను ఈనాడు న్యూస్ పేపర్లో చదివినాను. సో ఇట్ వాస్ వెరీ సాడ్ టు లిజన్. ఫస్ట్గా స్టూడెంట్స్కి మరియు పేరెంట్స్కి నేను చేసే స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, పేపర్ టఫ్ అనేది మీ ఇద్దరు అబ్బాయిలకు అమ్మాయిలకు కాదు, ఇది ఇండియాలో జరిగిన ప్రతి ఒక్క స్టూడెంట్కి 21 lakh స్టూడెంట్స్ హ్యాస్ సెట్ ద సేమ్ ఫీడ్బ్యాక్. 100లో 10 మంది చెప్తున్నారంటే అది రాంగ్ అవ్వచ్చు, కానీ 100లో 100 మంది కూడా మీకు సేమ్ చెప్తున్నారంటే అది అందరికీ ఒకటే. సో మీ మార్క్స్ తక్కువ కాలే, పేపర్ స్టాండర్డ్ పెరిగింది. ఫస్ట్ ఆలోచించండి ఈ విషయం. మార్క్స్ డిక్లైన్ కాలేదు, పేపర్ స్టాండర్డ్ పెరిగింది. సో సూసైడ్ అనేది ఆప్షన్ మనం పేరెంట్ కూడా చాలా వరకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎక్కడో చదివిస్తుంటారు, స్టూడెంట్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చదువుతుంటారు. నా ఒక్కటే ఒపీనియన్ ఏంటంటే, ఈ సంవత్సరం పేపర్ టఫ్ వచ్చింది, మార్క్స్ మీకు తక్కువ రావచ్చు, కానీ ఆ మార్క్స్కి ఎంబీబీఎస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కౌన్సిలింగ్ వరకు మీరు జాగ్రత్తగా మోటివేటెడ్గానే ఉండండి. మేమందరం ఎక్స్పర్ట్స్ కూడా మీకు చెప్పేది అదే, సూసైడ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. సరే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు నీకు పేపర్ క్లారిటీ అవుతుంది కదా ఏ లెవెల్లో టఫ్ రావచ్చు అనేది, నెక్స్ట్ ఇయర్ అన్నా దానికి ఇంకో సంవత్సరం తీసుకుందాం, కానీ లైఫ్కి ఎండ్ చేయకండి. నా రిక్వెస్ట్, పేపర్ టఫ్ ఉంది, కట్ ఆఫ్ తగ్గుతుంది, మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. ఒకవేళ కౌన్సిలింగ్ మీరు అనుకున్నట్టు జరగకపోతే ఇంకో సంవత్సరం దాన్ని మనం టార్గెట్ చేసుకొని ఎంబీబీఎస్ క్రాక్ చేద్దాం తప్పితే లైఫ్ని ఎండ్ చేసి మీ పేరెంట్స్ని కంప్లీట్గా డిసార్టెంట్ చేయకండి. ఇట్స్ అ రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్, నాట్ జస్ట్ ఫ్రమ్ వన్ సింగిల్ టీచర్ మై సెల్ఫ్, it's completely from the complete teaching community as well as all the media people as well. పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు మంచి సందేశం ఇచ్చారు. దీని తర్వాత ఈసారి అయితే ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఏదో ఒకటి ఇప్పుడు వచ్చిన రాలేదా పక్కన పెడితే, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, వాళ్ళ అంటే స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఫిజిక్స్ పైన కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి? జనరల్గా నీట్కి వచ్చే స్టూడెంట్స్కి ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, బయాలజీ ఇంకా మీకు జువాలజీ కానివ్వండి, కెమిస్ట్రీ వాళ్ళు నెగ్గుగా రాగలుగుతారు, బట్ ఫిజిక్స్ మీద వాళ్ళకి గ్రిప్ ఉండదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, నీట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎట్లా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ఇది కొంచెం రైట్ సార్. చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు ఇది నీట్ 2025లో జరిగింది, 2026లో సేమ్ ఇలానే జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది సార్. రీజన్ ఏంటంటే, ఎంబీబీఎస్ స్టూడెంట్ అంటే దానికి ఒక వాల్యూ ఉంది, ఎంబీబీఎస్ అనే టైటిల్కి ఒక వాల్యూ ఉంది. సో ఏదైతే ఎన్టీఏ తీసుకొచ్చిన మార్పులు ఉన్నాయో ఈ మార్పులు వచ్చే సంవత్సరం కూడా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీనికి అనుకూలంగా 2026లో కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కొంచెం బ్రీఫ్ డిస్కషన్ ఇస్తారు. సో జనరల్గా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజిక్స్. ఇప్పుడు ఇది మీకు చాలా బర్నింగ్ టాపిక్, హాట్ టాపిక్, అంతా నేషనల్ మీడియా అంతా, స్టూడెంట్స్, పేరెంట్స్, లాస్ట్కు విలేజ్లో కూడా దీని డిస్కషన్ అవుతుంది, మార్కెట్లో కూడా నీట్ పేపర్ టఫ్ అయింది, ఫిజిక్స్ ఎప్పుడు ఇలా చూడలేదు అనే డిస్కషన్ అవుతుంది. కానీ యాక్చువల్గా ఫిజిక్స్ పేపర్లో ఏం జరిగింది అనేది ఒక చిన్న ఐడియా ఇస్తుంది. సో 2025 నీట్ పేపర్ ఫిజిక్స్లో మనం వెళ్ళిపోతే జనరల్గా వాళ్ళు టేస్ట్ చేసిన పేపర్ ఏదైతే ఉందో దట్ వాస్ కాన్సెప్షువల్. సరే కాన్సెప్షువల్ ఉంటే మళ్ళీ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ చేసే పిల్లలు కూడా చాలా ఉన్నారు. కాన్సెప్షువలే కాదు, ఇట్ వాస్ డీప్ అండర్స్టాండింగ్. సరే డీప్ అండర్స్టాండింగ్ మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ని అర్థం చేసుకునే దాంట్లో కూడా ఆన్సర్స్ చాలా వరకు పాజిటివ్ సైడ్ వెళ్తాయి. సరే కాన్సెప్షువల్, డీప్ అండర్స్టాండింగ్ అంటున్నా సార్, ఇవి రెండు కాకుండానే మూడోది వాళ్ళు టెస్ట్ చేసింది అంటే సాల్వింగ్ స్కిల్స్.
సార్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఏంటంటే చాలా వరకు పిల్లలది స్కూలింగ్ చాలా బ్యాక్గ్రౌండ్ పూర్ సైడే ఉంటుంది. మనం టెక్నో అని చెప్తాము, ఏదేదో టాప్ స్కూల్లో చదివినని చెప్తాం, కానీ వాళ్ళ సాల్వింగ్ స్కిల్స్ దాదాపుగా మినిమల్లో ఉంటుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక నెల కానివ్వండి, 2 నెలలు కావండి, ఒక ఫిజిక్స్ టీచర్ లేదా ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా కానీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద ఫిజిక్స్, మై రిక్వెస్ట్ ఈజ్ పుట్ ఎఫర్ట్స్ ఆన్ దిస్. ఎవరైతే పిల్లలకి సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకు నీట్ 2025 ఫిజిక్స్ పేపర్లో మంచి స్కోర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అంటే ఫిజిక్స్ క్లాస్లో చెప్పే ఫిజిక్స్ నాకు అర్థం అవ్వట్లే, ఆన్లైన్లో ఫిజిక్స్ నాకు అర్థమవుతుంది. అది కంప్లీట్లీ రాంగ్. క్లాస్ రూమ్లో ఉండే ఫిజిక్స్ చాలా డీటెయిల్గా విత్ కాన్సెప్ట్స్, పిల్లల క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆన్లైన్లో ప్యాసివ్ ప్రిపరేషన్ ఉంటుంది, అది ఓన్లీ అద్భుతంగా డిజైన్ అయి ఉంటుంది. దే విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్ములాస్. ఫిజిక్స్ అనేది ఫార్ములాస్ పైన చదువుకుంటే సరిపోతుంది అనేదానికి ఫుల్ స్టాపే నీట్ 2025 పేపర్. 2024 నీట్ పేపర్లో దాదాపుగా 70 to 80% పేపర్ ఫార్ములా బేస్డ్ ఉండే. మొన్న జరిగిన పేపర్లో నాట్ ఈవెన్ 10% పేపర్ వాజ్ ఫ్రమ్ ద ఫార్ములా బేస్డ్. సో ఫార్ములా బేస్డ్ టీచింగ్ ఇచ్చేసి పిల్లల్ని గ్రాస్ప్ చేసుకొని ఆన్లైన్ కంటెంట్ చేయడంలో నెక్స్ట్ ఇయర్ నుంచి అది నాకు తెలిసి దాదాపుగా వర్కౌట్ కాదు. సో పిల్లలకి సజెషన్ ఏంటంటే క్లాస్ రూమ్ టీచింగ్, డెప్త్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్, సాల్వింగ్ స్కిల్స్ ప్లస్ డూయింగ్ ది అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. చాలామంది పిల్లలు ఇది కూడా చెప్తుంటారు, సార్ నీట్ పేపర్ అడ్వాన్స్ పేపర్ సంబంధం లేదు సార్. సంబంధం ఉంది. ఇప్పుడు నేను నిన్న ఇవాళ క్లాస్లో చెప్పినాను అడ్వాన్స్ పిల్లలకి నీట్ 2025లో జరిగిన కరెంట్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్ అడ్వాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఇవాళ ఫస్ట్ టైం నీట్ రిఫరెన్స్ ఇచ్చాను. దీనికి రీజన్ ఏంటంటే ఫిజిక్స్ అంటే మనం ఓన్లీ ఫార్ములా నేర్చుకొని ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకొని క్వశ్చన్ 4 సాల్వ్ చేసుకుని మా పేపర్గా సాల్వ్ చేస్తాం కాదు. ఆ ట్రెండ్, ఆ లెగసీ, ఆ ఆన్లైన్ ప్రిపరేషన్కి ఫుల్ స్టాప్. సో ఇప్పటి నుంచి మీరు నెక్స్ట్ 2026 ఒకవేళ ప్రిపేర్ అవుతున్నారంటే ఫిజిక్స్కి మైండ్లో పెట్టుకోండి, కాన్సెప్షువల్ లెవెల్లో అండర్స్టాండింగ్ చేసుకోండి, ప్లస్ డీప్ అండర్స్టాండింగ్ అంటే ఆ క్వశ్చన్లో ఉన్న సబ్ పార్ట్స్ ఏంటి, హౌ టు కనెక్ట్ ద ఫార్ములా, అండ్ ఈవెన్ యూ నో ద ఫార్ములా. నీకు సాల్వింగ్ రావాలి. సాల్వింగ్ స్కిల్స్ అంటే ఏంటి సార్? నీకు మల్టిప్లై చేయాలంటే ఏదో కార్నర్ పేపర్ తీసుకొని దాన్ని మల్టిప్లై 2 minutes చేస్తే కుదరదు, మెంటల్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఫిజిక్స్ ఖచ్చితంగా స్టూడెంట్ ఫస్ట్ 1 month he need to work on the foundational learning of solving. Once he learns the foundational learning of solving, వానికి ఫిజిక్స్ ఆటోమేటిక్గా అర్థమయ్యే అవకాశాలు దాదాపుగా కన్ఫామ్. సో ఒకవేళ స్టూడెంట్కి ఈ సాల్వింగ్ స్కిల్స్ అడాప్ట్ అయిపోతే ఆటోమేటిక్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఇది అయిపోతే ఆటోమేటిక్ అతను డెప్త్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే స్ట్రాటజీస్ ఆ స్టూడెంట్కి బిల్డ్ అయిపోతాయి. ఇది కేవలం ఆఫ్లైన్ క్లాసెస్లోనే జరుగుతాయి, ఆన్లైన్లో ఇది ఇంపాసిబుల్. ఆన్లైన్ అనేది ప్యాసివ్ ప్రిపరేషన్, ఆఫ్లైన్ అనేది యాక్టివ్. ఈ మాట మీద మేము యుద్ధం చేస్తున్నాం లాస్ట్ 5 years నుంచి. దానికి ఫైనల్గా నీట్ 2025 పేపర్ రావడం ద్వారా ఇప్పుడు ఈ మాటకి ఒక సపోర్ట్ వచ్చింది. రైట్, ఇది ఫిజిక్స్ విషయం. సో వాట్ అబౌట్ కెమిస్ట్రీ సార్? కెమిస్ట్రీ చాలా వరకు స్కోరింగ్ ఈ నీట్లో. ఓకే, సో కెమిస్ట్రీలో జరిగింది ఏంటంటే గ్రాస్పింగ్ ఆఫ్ డాటా. కెమిస్ట్రీ మీన్స్ గ్రాస్పింగ్ ఆఫ్ డాటా. చాలా వరకు కెమిస్ట్రీలో పిల్లలు ఏం చేస్తారంటే మెటీరియల్స్ తీసుకుంటారు, సాల్వ్ చేస్తున్నారు. మెటీరియల్ సాల్వింగ్ ఈజ్ నాట్ కెమిస్ట్రీ. అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎన్సీఆర్టీ, గోయింగ్ డీప్ ఇన్ టు ద ఎన్సీఆర్టీ. ఇప్పుడు మొన్న జరిగిన కెమిస్ట్రీ పేపర్లో దాదాపుగా 70% పేపర్ ఎన్సీఆర్టీ రీడింగ్ బేస్డ్. ఎన్సీఆర్టీ రీడింగ్ అంటే జస్ట్ డాటా రీడ్ చేస్తే సరిపోతుంది, ఆ డాటాని రిటెన్షన్ చేసుకోవాలి, గ్రాస్పింగ్ చేసుకోవాలి. సో కెమిస్ట్రీ వాటి టేస్ట్ చేసింది ఏంటంటే గ్రాస్పింగ్ స్కిల్స్ ఆఫ్ ఎ స్టూడెంట్. అంతే కదా, డాక్టర్కి కావాల్సింది ఏంటి? ఒక ఫీవర్ ఉంది, ఆ టాబ్లెట్ పేరు గ్రాస్ప్ అవ్వాలి. ఏదో ఒక ప్రాబ్లం ఉంది, హీ నీడ్ టు నో ద టాబ్లెట్ నేమ్. సో హీ హాస్ చెక్ ద గ్రాస్పింగ్ స్కిల్స్ విత్ కెమిస్ట్రీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్కిల్ బేస్డ్ సాల్వింగ్ ఇన్ ఫిజిక్స్. మళ్ళీ బయాలజీ పరిస్థితి ఏంటి సార్? సో బయాలజీలో జరిగింది చాలా వరకు అనుకోవచ్చు, బయాలజీ అనే స్కోరింగ్ సబ్జెక్ట్ ఖచ్చితంగా నో అని ఎవరు చెప్పరు, కానీ బయాలజీలో ఇప్పుడు కూడా చెప్తున్నాను, బయాలజీ మీన్స్ ఈటింగ్ ఎన్సీఆర్టీ. మొన్న జరిగిన మొన్న జరిగిన నీట్ పేపర్లో ఎవరైతే ఎన్సీఆర్టీ బయాలజీ అట్లీస్ట్ 10 times పర్ఫెక్ట్ చేసారో వాళ్ళకు మాత్రమే 330+ క్రాస్ అయినాయి. వాడు 10,000 క్వశ్చన్స్ సాల్వ్ చేసినా, 10,000+ క్వశ్చన్స్ సాల్వ్ చేసినా 300 కూడా క్రాస్ అవ్వడం టఫ్ టాస్క్. దీనికి ఎగ్జాంపుల్ చాలా వరకు మేము పెద్ద కార్పొరేట్స్లో నడుస్తుంది. ఎవ్రీ వీక్ ఎగ్జామ్ దాదాపుగా 200 ఎగ్జామ్ రాస్తారు ఒక పిల్లలు.
200 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ మళ్ళీ బయాలజీ కూడా వాడు ఎగ్జామ్లో 250 స్కోర్ చేయకపోతే వాట్ ఈస్ ద పర్పస్? సో ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, 2025 నీట్ పేపర్ చూసిన తర్వాత ఫిజిక్స్ అంటే సాల్వింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్, కెమిస్ట్రీ అంటే గ్రాస్పింగ్ ద కంటెంట్, బయాలజీ అంటే యూ నీడ్ టు రీడ్ ద ఎన్సీఆర్టీ బయాలజీ యాజ్ మెనీ టైమ్స్ as possible instead of just learning one time NCERT and solving questions is not the solution. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ NCERT వచ్చినాయి సార్, వస్తాయి, నీకే కాదు ప్రపంచంలో ఇండియాలో ఎవరున్నా కానీ నీట్ రాసేటోళ్ళు అందరికీ అది అవుట్ ఆఫ్ సిలబస్. సరే, ఆ దాదాపు 4-5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ NCERT వచ్చినాయి, కానీ ఆల్మోస్ట్ బయాలజీ పేపర్ 90% బయాలజీ పేపర్ NCERT రీడింగ్ ఎవరైతే డెప్త్లో చదివారో వాళ్ళకు సులభంగా 330+ మార్క్స్ వస్తాయి. ఇది చాలా వరకు పిల్లలు చేస్తలేరు. వాళ్ళు మ్యాక్సిమంగా ఒక ల్యాబ్ మాన్యువల్ లేదా ఒక కాలేజ్ మాన్యువల్ పట్టేసుకొని జస్ట్ NCERTని అట్లా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో దానికి అవుట్పుటే నీట్ 2025 పేపర్. సో ఇప్పుడు 2025లో మనకు స్కోర్ తక్కువ రావడానికి రీజన్ ఏంటంటే మనకు ఫిజిక్స్ ఫార్ములా బేస్డ్ స్టడీ వచ్చు, కాన్సెప్షువల్ బేస్డ్ ప్రిపరేషన్ రాదు, ఇది టెస్ట్ అయింది. కెమిస్ట్రీ అంటే డైరెక్ట్గా క్లాస్ నోట్స్ వినడం కాకుండా NCERTని డెప్త్లో అండర్స్టాండ్ చేసుకోవాలి. బయాలజీ అంటే లర్న్ NCERT యాజ్ మెనీ టైమ్స్ as possible. సో వాళ్ళు NT చేసిన బిగ్ క్వశ్చన్స్ ఏంటంటే డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ పేషెన్స్ ఇంపార్టెంట్, ఆ పేషెన్స్ బయాలజీలో చెక్ చేసిండు. డాక్టర్ అవ్వాలంటే గ్రాస్పింగ్ ఆఫ్ రిమెంబరింగ్ ఎవ్రీ మెడిసిన్ ఈజ్ ఇంపార్టెంట్, అది కెమిస్ట్రీలో చెక్ చేసిండు. డాక్టర్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలి, చాలా వరకు టెక్నాలజీ మెషిన్స్ వస్తున్నాయి, అది తెలవాలంటే ఫిజిక్స్ రావాలి. సో ఇవన్నిటిని 2025 మోడ్లో NTA తయారు చేసి, నా తరపునైతే NTAకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, మీరు చేసిన చాలా మంచి విషయం. సో సార్, ఇప్పటివరకు మనం చూసాం నీట్ NTA పేపర్స్ ఎలా ప్రిపేర్ చేసింది, స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండేది, ఇవన్నీ మనం ఒకసారి రివ్యూ చేసుకున్నాం. సార్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నీట్ NTA ఎలా ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తుంది అంటే ఒక స్టూడెంట్కి ఒక డాక్టర్లో ఉండాల్సిన ఎబిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా, ఉంటే వాళ్ళు అటువంటి వాళ్ళే దీనికి అపేర్ అవ్వాలి అనే ఒక మెసేజ్ వచ్చేలాగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవుతుంది అంటే కదా సార్. సో దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే 26కి వెళ్ళాలనుకుంటున్నారో, అంటే 26 నీట్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, ఈ సంవత్సరం వాళ్ళకి సీట్ రాలేదు లేదా MBBSలో వాళ్ళు అంటే క్వాలిఫై కాలేదు ఫ్రీ సీట్గా కానీ ఇంకేదైనా కానీ, అటువంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ మన దగ్గర మీ మన ఇన్స్టిట్యూట్లో సన్రైజ్ ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు? సో అంటే వాళ్ళని జనరల్గా ఉండే స్టూడెంట్స్తో పాటే కలిపి చేస్తారా, లేకపోతే వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉంటాయా, దాని ఫార్మాట్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, మంచి ప్రశ్న. సో ఎవరైతే పిల్లలు నీట్ 2026 నేను ఖచ్చితంగా ఇంకోసారి ప్రిపేర్ అయ్యి రాస్తా అనుకునే పిల్లలకి ఇప్పుడు కూడా నా తరపున ఒకటే సజెషన్, సే నో టు ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇది డ్రాస్టికల్గా ఇప్పుడు ఏదైతే పిల్లలకి జరిగిన డ్యామేజ్ ఉందో ఇది ఫస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల జరిగింది. సెకండ్ డ్యామేజ్ అడగడానికి ప్రాబ్లం ఏంటంటే నీట్ అంటే డైరెక్ట్ లర్నింగ్ ద థింగ్స్ అండ్ రిపీటింగ్ ఇన్ ద ఎగ్జామ్ పేపర్, బట్ నౌ ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ అండ్ గో డీపర్ ఇన్ టు ద కాన్సెప్ట్స్. ఫిజిక్స్ అనేది గురుతోటే వస్తుంది, మన ఆన్లైన్లో ఏదో మనం ఈజీగా ఇట్లా ఇమేజెస్ చూపించేంత ఈజీ కాదు ఫిజిక్స్. సో యూ నీడ్ టు అప్లై ద ఫిజిక్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ దట్ క్యాన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్. సరే, కెమిస్ట్రీ వచ్చేసరికి ఖచ్చితంగా 4 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క విధంగా గుర్తుపెట్టుకునే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవి కూడా మీకు రావాలి అంటే ఆ టైప్ ఆఫ్ గురువు కూడా దొరకడం కూడా చాలా వరకు మీకు ఇంపార్టెంట్. బయాలజీ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ యువర్ టీచర్ అండ్ లర్నింగ్ దట్ పర్టికులర్ బయాలజీ, నీట్ బయాలజీ యాజ్ మెనీ టైమ్స్ as possible. ఎందుకంటే నీట్ 2025లో కూడా బయాలజీ పేపర్ డైరెక్ట్ రావాల్సిన బయాలజీ పేపర్ మల్టీ కాన్సెప్షువల్ అవ్వడం వల్ల మల్టీ కాన్సెప్షువల్ క్వశ్చన్ కూడా నువ్వు ఈజీగా ట్యాకిల్ చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ నువ్వు రివైజ్ చేయాలి. సరే, మేము సన్రైజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆదిలాబాద్ మా తరపున నీట్ 2026 ఎవరైతే లాంగ్ టర్మ్కి ప్లాన్ చేస్తున్నారో ఆ పిల్లల కోసము మేము యాజ్ సూన్ యాజ్ నీట్ June 14కి నీట్ రిజల్ట్ రాబోతున్నది, June 16కి మేము క్లాసెస్ ప్లాన్ చేసుకున్నాం సార్. సో ఆల్రెడీ ఈ సంవత్సరమే నీట్ 2025లోనే నేను దాదాపుగా ప్రతిసారి క్లాసులు ఇదే చెప్పుకుంటూ వచ్చాను, బట్ ఆ JEE మీన్స్ పేపర్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ పేపర్ నీట్ అవ్వబోతుంది, నీట్ అప్డేటెడ్ వర్షన్ మోడ్లో వెళ్తున్నది, ఖచ్చితంగా మనం అన్నీ కూడా కాన్సెప్షువల్ అప్లై చేయాలి, డీప్ లెర్నింగ్ చేయండి అనే మీద ఆల్రెడీ చేసినాం. దాదాపుగా మా సన్రైజ్ ద్వారా ఎంత కాదని మేము తీసుకున్న రిపోర్ట్స్ ప్రకారం చాలామంది పిల్లలు అయితే హైదరాబాద్లో కరీంనగర్లో చదివిన పిల్లలతో కంపేర్ చేసుకుంటే మా పిల్లలు మరీ దాదాపుగా మంచి సైడ్ కాకుండా ఒక 30 to 40 మార్క్స్ అయితే బెటర్ సైడ్ అయితే ఉన్నారు సార్. సరే, నీట్ 2026కి మేము ఏ విధంగా సిద్ధంగా ఉన్నామంటే ఈ ఏదైతే ప్రిపరేషన్ ఉందో మాడ్యూల్ బేస్డ్ ప్రిపరేషన్, దీనికి జనరల్గా ఇప్పుడు ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదు సార్. సో ప్రతి టీచర్ కూడా
ఒక ఎన్సీఆర్టీ చాప్టర్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత దానికి కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని డిపిపి ఫార్మాట్లో ఇస్తే సంతోషం సార్. ఏదో మనకు దిశలో దొరుకుతుంది, ఇది ఆర్యంతో దొరుకుతుంది, నారామీటర్లు చేసుకొని సరిపోతుంది, ఆకాశ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ నౌ గోయింగ్ టు ఫాల్ ఇన్ ఎ స్క్రాప్. సో మై ఓన్లీ ఒపీనియన్ ఈస్ ఇట్ షుడ్ బీ రెగ్యులర్ ఎవ్రీడే కాన్సెప్షువల్ బేస్డ్ లర్నింగ్. ప్రతి గురువు ఏవైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్సీఆర్టీ అండర్స్టాండ్ చేయించుకొని ఆ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ని మీరు కోరిలేట్ చేసుకొని సొంతంగా తయారు చేసి నేర్పిస్తే అవుట్పుట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సండే స్పెషాలిటీ అదే సార్. మేము ప్రతిరోజు కూడా అది బయాలజీ ఉండని, ఫిజిక్స్ ఉండని, కెమిస్ట్రీ ఉండని డిపిపి సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి క్వశ్చన్ కూడా పీవైక్యూ మోడల్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం, జేఈ మోడల్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం, జేఈ అడ్వాన్స్ కూడా ఏవైతే నీటిలో రావచ్చు, ప్లస్ ఇంకా కొత్త మోడల్స్ ఏమొస్తాయి అనేది అన్ని మోడల్స్తో కవర్ చేసుకుంటేనే చీట్ కోడ్స్, ట్రిక్స్, పిల్లలకి షార్ట్ టైంలో ఎక్కువ గుర్తుపెట్టుకునే విధంగా ఇవన్నీ యాంగిల్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నీట్ 2026 నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటే సండేస్ ద్వారా ఒక ప్రామిస్ ఇవ్వగలుగుతాను. మీరు ఒకవేళ 100% అటెండెన్స్ ఇస్తే మా తరఫున మీకు 100% సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ మేము ఖచ్చితంగా 100%గా ప్రామిసింగ్గా చెప్పగలుగుతాం. 100% అటెండెన్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే సార్, ప్రతిరోజు మీరు క్లాస్ అటెన్షన్ ఇవ్వాలి, ప్రతిరోజు మేము ఇచ్చే వర్క్ సబ్మిట్ చేయాలి, మేము పెట్టే వీకెండ్స్లో మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే దీని తర్వాత కూడా మీకు రిజల్ట్ రాకపోతే అది మాకు క్వశ్చన్. కానీ ఈ పెర్ఫార్మెన్సెస్ మీరు ఒకవేళ మీరు ఇస్తే ఖచ్చితంగా మీకు ఫైనల్లో నీట్ 2026లో మీకు 100% సీట్ వచ్చే అవకాశాలు 100% కన్ఫామ్గా మేము చెప్పగలుగుతాం. మా దగ్గర వచ్చేసరికి టీం కూడా ఈసారి మేము ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ చేసినాం. వీఆర్ నాట్ ఫాలోయింగ్ మాడ్యూల్స్ హియర్, వీఆర్ ఫాలోయింగ్ ద ట్రెండ్ ఆఫ్ ఎన్టీఏ. ఎన్టీఏ ప్రకారం డిపిపిస్ తయారు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. సరే, ఇప్పటివరకు మనం నీట్కి సంబంధించిన ఈ ప్రస్తుతం సినారీ ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఇది కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్కూల్ స్టూడెంట్స్ ఎవరు 8th, 9th, 10th వాళ్ళు కానివ్వండి, వీళ్ళ స్టాండర్డ్ మనకి ఆదిలాబాద్లో కానివ్వండి, మన టౌన్ లెవెల్ అంటే సిటీలో కాకుండా టౌన్ లెవెల్ ఎక్కడైనా ఆదిలాబాదే కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, నిర్మల్ కానివ్వండి, ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే స్టాండర్డ్స్ కొంచెం అంటే తప్పుగా అనుకోవద్దు, కానీ స్టాండర్డ్స్ అంతా ఉండవు. వాళ్ళ కొరికి మనం సన్ రైజ్ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే ట్యూషన్స్ లాంటివి కానివ్వండి, వాళ్ళకి ఏదైనా అడ్వాన్స్ కోర్సెస్ కానీ అటువంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? రైట్ సార్, మంచి ప్రశ్న. సో యాక్చువల్గా ఇప్పుడు నీట్ 2025 పేపర్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మేము ఆల్రెడీ మా టీం ఏదైతే ఉందో సన్ రైజ్ మేము ఆల్రెడీ కూర్చొని పెన్ డౌన్ చేసాం సార్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేమైతే అర్థం చేసుకున్నామో అట్లీస్ట్ ఒక 40 to 45 డేస్ వరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్ విషయంలో we need to make the student understand all the foundations. We should make the student understand all the foundations. సో మేము ఏదైతే ఈ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ అని అంటున్నామో, మెంటల్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ అనేది చెప్తున్నామో, కంపల్సరీ బేసిక్స్ రిక్వైర్డ్. ఈ టాపిక్ మీద మేము ఫస్ట్ 45 డేస్ పర్ఫెక్ట్గా ఒక ప్రతి స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, ఎబో యావరేజ్, టాప్ పిల్లలు కూడా ఇదంతా నేర్పిన తర్వాతనే ఆఫీషియల్ నీట్ సిలబస్ కాపీకి వెళ్తాం. దాని తర్వాత పిల్లోడికి అండర్స్టాండింగ్ లెవెల్ పెరగడమే కాకుండా మనకు ఫైనల్ వరకు ఈ టీచింగ్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ టీచింగ్ కాకుండా ఈ బేసిక్స్ మీద మనం వర్క్ చేసుకొని పోతే ఈ అవుట్పుట్కి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది సార్. నీట్ 2026లో ఇది మేము ప్రూవ్ చేసి చూపిస్తాం సార్. అట్లాగే ఈ స్కూల్ స్టూడెంట్స్కి 8th, 9th, 10th స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళ కొరికి మనం ఏమైనా ప్లాన్ చేయవచ్చా? ఎందుకంటే వాళ్ళ బేస్ గట్టిగా ఉంటే నీట్కి వచ్చేవరకు వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ అంటే వాళ్ళకి మేజర్గా ప్రాబ్లం వచ్చేది ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే. ఫిజిక్స్, కెమిస్ట్రీ టు నీట్ వాళ్ళకి అంతే టఫ్ అవుతుంది. సేమ్ టైం జేఈ మెయిన్స్ కానివ్వండి, అడ్వాన్స్ కానివ్వండి, ఐఐటీ కానివ్వండి, వాళ్ళకి కూడా అదే అవుతుంది. ఈవెన్ ఎంసెట్కి వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ వాళ్ళకి బ్యారియర్ అవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఒక బ్యారియర్ అవుతుంది. సో స్టూడెంట్స్కి అంటే స్కూల్ లెవెల్లో 8th, 9th, 10th స్టూడెంట్స్కి వాళ్ళ కొరికి ఏదైనా ప్లాన్ చేయవచ్చు? అటువంటిది ఏదైనా సంస్థ మన సన్ రైజ్ కానివ్వండి ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? త్వరలో సన్ రైజ్ ద్వారా మేము యాక్చువల్గా బ్రిడ్జ్ కోర్స్ అనే ప్లాన్ 10th కంప్లీటెడ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ నడుస్తున్నది. సో ఈ బ్రిడ్జ్ కోర్స్లో మేము దాదాపుగా పిల్లోడికి మెయిన్గా మ్యాథమెటిక్స్ ఇన్ ఫిజిక్స్ అనే కాన్సెప్ట్, కంపల్సరీ మ్యాథమెటిక్స్ ఇన్ నీట్ అండ్ ద ఫౌండేషనల్ లెర్నింగ్ ఆఫ్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ మీద ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్స్ నడుస్తుంది. త్వరలో 8th, 9th, 10th పిల్లలు కూడా మేము ప్లాన్లో ఉన్నాం. దాదాపుగా మాకు చాలా క్వైరీస్ వస్తున్నాయి. హైదరాబాద్లో జరిగిన తర్వాత కూడా పేరెంట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ దట్ మై స్టూడెంట్ ఈస్ ఇంప్రూవింగ్ అనే కాన్సెప్ట్ కాకుండా దే ఆర్ బికమింగ్ ఏ పాయిజన్. లిమిట్ చేసుకుంటున్నారు. దే ఓన్లీ మాడ్యూల్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఎలాబరేషన్ ఆఫ్ ప్రిపరేషన్, అండర్స్టాండింగ్ ద వరల్డ్ ఈ లెవెల్లో జరగట్లేదు. సో దీనికి కూడా ఖచ్చితంగా మా తరఫున త్వరలో సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ మీట్లో నేను మీకు ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తాను సార్. థ్యాంక్ యూ. సో ఏసియన్ ప్రేక్షకుల కోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి తమ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా, అట్లాగే కట్ ఆఫ్ మార్కులని దృష్టిలో పెట్టుకోకుండా ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఏం చేయాలో అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంతవరకు సెలవు. నమస్తే.